తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచిన తరుణంలో మంత్రుల పనితీరుపై ఢిల్లీ అధిష్టానం పూర్తిస్థాయి సమీక్షకు తెరలేపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్పించిన నివేదికతో పాటు ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా సేకరించిన క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా ఈ సమీక్ష సాగుతోంది. ఈ నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించినప్పటికీ కొన్ని జిల్లాల్లో మంత్రుల వైఫల్యం వల్ల ఆశించిన ఫలితాలు రాలేదని అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలోనే మంత్రులతో వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేబినెట్ పునఃవ్యవస్థీకరణకు హైకమాండ్ ప్రణాళికలు సిద్ధం చేసింది. తెలంగాణ కేబినెట్ మంత్రులను ఏఐసీసీ పెద్దలు ఢిల్లీకి పిలిపించడం రాజకీయ వర్గాల్లో అయితే పెను సంచలనంగా మారింది. ఈ రోజు ఏఐసీసీ కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో ఈ సమీక్ష అయితే జరగబోతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. వైష్ణవి, ఢిల్లీలో ఈరోజు ఏఐసీసీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి దేశంలోని అన్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, ముఖ్యంగా అక్కడి రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో అటు కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇక్కడ నుండి ఏఐసీసీ ప్రతినిధులతో పాటు మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే 2.5 సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసుకుంది. ఈ పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ సాధించినటువంటి ప్రగతి, అదేవిధంగా పార్టీ నిర్మాణము, పార్టీ యొక్క బలోపేతం, ఈ అంశాల మీద చర్చిస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీతో పాటు జాతీయ అధ్యక్షుడు ఖార్గే ఈ సమావేశంలో పాల్గొంటారు. అదేవిధంగా అధిష్టానంలో ముఖ్య నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ 2.5 సంవత్సరంలో కాంగ్రెస్, ముఖ్యంగా రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా సాగింది, అదేవిధంగా ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా తీసుకువెళ్లారు, సంస్థాగత నిర్మాణంతో పాటు రాష్ట్రంలో జరిగినటువంటి ఇటు సర్పంచ్ ఎన్నికలు, ఈ మధ్య జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు రేపు జరిగే అటువంటి జిహెచ్ఎంసీ కావచ్చు, జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, ఈ అంశాల మీద చర్చించనున్నారు. ఇటు పార్టీ విషయం ఒకవైపు ఉండేది ఉంటే, గత 2.5 సంవత్సరాల్లో క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు, అంటే సీఎం రేవంత్ రెడ్డితో పాటు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు ఏ విధమైన పనితీరును కనబర్చారు, ఆ పనితీరు ఏ విధంగా ఉంది, వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలే కావచ్చు, వాళ్ళు పార్టీ కోసం పనిచేసినదే కావచ్చు, వాళ్ళు సాధించిన విజయాలే కావచ్చు, ఈ అంశాల మీద కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా అధిష్టానం వీటిని చాలా సీరియస్గా ఉంది. ఈ అంశాలపైన ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి 2 నివేదికలు ఇచ్చినట్లు కొంత సమాచారం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, స్థానిక నాయకుల అభిప్రాయాలతో పాటు ఆమె స్వయంగా ఒక నివేదికను రూపొందించింది. ఈ నివేదికను కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ తీరు, పాలన తీరు, అదేవిధంగా కాంగ్రెస్ పనితీరు, ఈ అంశాలన్నిటినీ ఒక నివేదిక రూపంలో జాతీయ నాయకత్వానికి, ఇటు అధిష్టానానికి మీనాక్షి నటరాజన్ అందజేసింది. ఈ నివేదికల ఆధారంగానే ఇటు కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, పిసిసి అధ్యక్షుడు కావచ్చు, ఇతర ముఖ్య నేతలు కావచ్చు, దీనితో పాటు మంత్రులు కూడా వాళ్ళ పనితీరు, వాళ్ళు చేసినటువంటి అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, వాళ్ళ మీద ఆరోపణలు కావచ్చు, కుటుంబ వ్యవహారాలకు సంబంధించి వాళ్ళ జోక్యం కావచ్చు, వీటన్నిటి మీద కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేతలు, అధిష్టానం వీళ్ళను ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రతి మంత్రితో ముఖాముఖి ఇంటర్వ్యూలు కూడా చేసే అవకాశం ఉంది. వాళ్ళు చేసినటువంటి తప్పులు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు కావచ్చు, వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు కావచ్చు, ఈ నివేదికలో ఇచ్చినటువంటి వాటిని ముందట పెట్టుకొని వాళ్ళని ప్రశ్నించే అవకాశం ఉంది. ఆ పనితీరును బట్టే రేపు భవిష్యత్తులో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా ఉంటుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ శాఖలు మారే అవకాశం ఉంది. అవసరమైతే వాళ్ళను మంత్రివర్గం నుండి తొలగించి మరో ఒకరికి అవకాశం కల్పించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, మైనార్టీ సామాజిక వర్గానికి కావచ్చు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ను ముందుకు తీసుకువెళ్లే విధంగా, అదేవిధంగా వచ్చే అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకు
తీసుకువచ్చే దిశగా పనిచేయాలన్నటువంటి అధిష్టాన సూచనల ప్రకారమే ఈ సమావేశంలో అందరినీ ప్రశ్నించే అవకాశం ఉంది. ముఖ్యంగా మంత్రుల పనితీరుపై ఇప్పటికే ఇటు మీనాక్షి నటరాజన్ ఇచ్చిన నివేదికలో ఎవరెవరు పనితీరు ఏ విధంగా ఉంది, వాళ్ళ ప్రోగ్రెసివ్ రిపోర్టును ముందు పెట్టుకునే మంత్రులతో ముఖాముఖి చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఒక 3 మంత్రుల మీద అవినీతి ఆరోపణలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల జోక్యం కూడా పాలనాపరమైన అంశాల్లో ఉన్నటువంటి నివేదికలో చేస్తుంది. వాళ్ళతో పాటు మరికొంతమంది మంత్రుల పనితీరును కూడా మెరుగుపరుచుకోవాలి. శాఖాపరమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, ప్రజలకు ఇటు ప్రభుత్వానికి మధ్యగా వారధిగా ఉండవలసిన మంత్రుల పనితీరు పైన కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు జరుగుతున్నటువంటి ఏఐసి సమావేశంలో పూర్తిగా అంటే తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాలతో పాటు ప్రభుత్వం తీరును పాలన వాళ్ళ ఈ అంశాల మీద కూడా చర్చించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు రేవంత్ రెడ్డి సర్కారు సాధించిన విజయాలు అంటే ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించింది, ఈ మధ్య జరిగినటువంటి మున్సిపాలిటీల్లో విజయం సాధించింది. ఇందులో కొంతమంది మంత్రులు పనితీరు బాగా లేదన్నటువంటి కూడా ఆరోపణలు వచ్చాయి. వాళ్ళ మీద కూడా కొన్ని నివేదికలు పోయాయి. ఆ నివేదికలను ఆధారంగా చేసుకొని వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా గత ఎన్నికల్లో చూపించిన ప్రతిభను కావచ్చు, వాళ్ళు చూపించినటువంటి ఉత్సవం కావచ్చు, కాంగ్రెస్ నాయకుల్లో మరింత తీసుకువచ్చి రానున్నటువంటి జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా విజయం సాధించడానికి కావాల్సినటువంటి వ్యూహరచన, కార్యాచరణను ఇందులో రూపొందించనున్నారు. జాతీయ నాయకత్వం వీళ్ళకు ఒక దిశానిర్దేశం చేసి ముందుకు పంపించే అవకాశం ఉంది. అదేవిధంగా మంత్రులపైన వచ్చిన అవినీతి ఆరోపణలు కావచ్చు, వాళ్ళ పనితీరును బట్టే వాళ్ళకు ఒక అంటే రికార్డును అంటే వాళ్ళు పరిశీలించి వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మంత్రివర్గంలో కొన్ని మార్పులు, చేర్పులు, శాఖాపరమైనటువంటి మార్పులు కూడా చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఈరోజు జరిగేటువంటి ఏఐసి సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్కు ఇటు జాతీయ నాయకత్వం అధిష్టానం దిశానిర్దేశం చేయనుంది. వైష్ణవి శ్రీనివాస్, అయితే ముఖ్యంగా కూడా ఇటు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న మంత్రులకు సంబంధించి కానీ అంటే ఇటు అవినీతి ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించి పూర్తి ఆధారాలు కూడా హైకమాండ్ దగ్గర ఉందంటూ కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏ విధంగా చర్చ ఉండే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మంత్రులు కావచ్చు, వాళ్ళ పాలనా తీరు పైన వస్తున్నటువంటి విమర్శలు, ఆరోపణలు కావచ్చు, వాటన్నిటినీ ఇప్పటికే నివేదిక రూపంలో 2 నివేదికలు, ఒకటి సీఎం రేవంత్ రెడ్డి ఒక నివేదిక సమర్పించారు, అదేవిధంగా మరో నివేదికను తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఇచ్చారు. ఈ 2 నివేదికలను ముందు పెట్టుకొని ఇటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రులను ప్రశ్నించే అవకాశం ఉంది. వాళ్ళ ముఖాముఖి చర్చల్లో వాళ్ళ తీరును మెరుగుపరచుకోకపోతే భవిష్యత్తులో వాళ్ళ రాజకీయంగా కూడా వాళ్లకు ఎలాంటి అవకాశాలు కల్పించే అవకాశం కూడా ఉందని హెచ్చరికలు కూడా జారీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా అధిష్టానం వీళ్ళపైన ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టే అవకాశం ఉంది. వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, పార్టీపరమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, వాళ్ళ జిల్లా స్థాయిలో వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలు, కింది స్థాయిలో ఉన్నటువంటి వాటి అన్నింటినీ ఒక నివేదిక రూపంలో అధిష్టానం దగ్గర ఉంది. అధిష్టానం ఆ నివేదికలను ఆధారంగా చేసుకునే వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలతో పాటు వివాదపైనటువంటి నిర్ణయాలు, పాలనాపరమైనటువంటి వాటి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. మొత్తంగా మంత్రుల మీదతో పాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి అంశాల మీద కూడా ఒక సీరియస్గా చర్చ జరిగే అవకాశం ఉంది. వాళ్ళ పూర్తిగా దిశానిర్దేశం చేయనుంది. వైష్ణవి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ ఓట్ పర్సంటేజ్ పెరగడంతో పాటు టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ డౌన్ అవుతుంది, బీజేపీ గ్రాఫ్ పెరగలేదు. సో ఈ అంశాలన్నీ కూడా ప్రజల్లో ఏదైతే నమ్మకం ఉందో ఈ ప్రభుత్వం పైన, ఇవన్నీ అంశాలు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు హైకమాండ్కి ప్రజెంటేషన్ చేస్తారు. దాంతోపాటు ఏమైనా సూచనలు ఉంటే హైకమాండ్ నుంచి సూచనలు కూడా తీసుకొని ఇంకా పార్టీని ఎట్లా స్ట్రాంగ్ చేయాలి వచ్చే రోజులలో. ఇప్పుడు జడ్పీ ఇంకా ఎంపీటీసీ ఎలక్షన్స్ రావచ్చు, దాంట్లో ఎట్లా పర్ఫార్మెన్స్ ఉంటుంది అంటే జనరల్ రివ్యూ అన్నమాట. ప్రభుత్వం పైన జనరల్ పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఏముంది, ఇవన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు హైకమాండ్కి ప్రజెంట్ చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. మా జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, మా లోక్సభ పక్ష నాయకుడు మాజీ ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన, పార్టీకి సంబంధించిన, రాబోయే కాలానికి సంబంధించిన, మొన్న జరిగిన సర్పంచ్, స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో జరిగినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాలను చర్చించేటువంటి హక్కు వ్యవస్థ ఉంది మాది జాతీయ పార్టీగా. మీరు సెక్రటరియట్ రాజకీయాలను, పరిపాలనను వదిలిపెట్టి ఫామ్ హౌస్ నుంచి చేస్తే లేని పొరపాటు. నేషనల్ పార్టీగా మేము మా ఢిల్లీ హెడ్ క్వార్టర్లో మేము మంత్రులమైనా, ముఖ్యమంత్రి అయినా,
ఎవరైనా ఢిల్లీకి రాదైనా తల్లికి కొడుకు అన్నట్టుగా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం, కాంగ్రెస్ పార్టీ నాయకులం. మా ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎనీ టైం సమన్ చేసి పిలిచేటువంటి హక్కు ఉంటుంది. బరాబరుగా కలుస్తాం, బరాబరుగా ప్రజా పరిపాలన అందిస్తూ ఉన్నాం. మేము చెప్పిన మాటలు ముందుకు తీసుకుపోతాం. ఎవరు ఎన్ని మాట్లాడినా ఫలితాలు మీ ప్రతిపక్ష బాధ్యతను ఏ విధంగా విఫలమైనదో చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. కేంద్రం నుంచి బీజేపీ నిధులు తేవడంలో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న అంశాన్ని తెలంగాణ ప్రజలు గమనించినారు. ఇవన్నీ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇంకా మరింత ప్రజలకు ముందుకు పోయే విధంగా సమీక్షించుకోవడం అనేటువంటిది ఒక నేషనల్ పార్టీగా తప్పకుండా ఇది ఒక భాగం. మేము ఫామ్ హౌస్ రాజకీయాలు చేస్తాం. మళ్ళీ చెప్తున్నా, ఢిల్లీకి రాదైనా తల్లికి కొడుకు అన్నట్టుగా మేము మంత్రులమైనా ఏదైనా కాంగ్రెస్ పార్టీ నాయకులము, కార్యకర్తలము. తప్పకుండా మా జాతీయ పార్టీ, మా హెడ్ క్వార్టర్ ఢిల్లీ. మీరు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఢిల్లీ రాలేదా? ఢిల్లీలో కదా నిర్ణయం జరగాల్సింది పార్లమెంట్లో. కాబట్టి ఢిల్లీ అనేటువంటి